తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్కు వాయిదా వేసింది తెలంగాణ ప్రభుత్వం. డిఎస్సి కారణంగా వాయిదా వేయాలని అభ్యర్థులు కోరిన నేపథ్యంలో ప్రభుత్వం డిసెంబర్కు వాయిదా వేసింది. ఆందోళనలకు కూడా ప్రభుత్వం దిగొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సినటువంటి గ్రూప్ 2 పరీక్షను ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, ఒకేసారి ఎగ్జామ్స్ రాయాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కష్టం అంటూ మొదటి నుంచి కూడా చాలామంది అభ్యర్థులు ధర్నా చేశారు, రాస్తారోకోలు చేశారు. దీంతో ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత 10-15 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదాకి ప్రభుత్వం మొగ్గు చూపినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ డిసెంబర్ వరకు గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయడం కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా 783 పోస్టులకు 5 లక్షల మంది పైగా అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి డిఎస్సి పరీక్షలు ఏవైతే ఉన్నాయో నిన్నటి నుంచి కూడా పరీక్షలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 5 వరకు కూడా డిఎస్సి పరీక్షలు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 7వ తేదీ నుంచి ఈ పరీక్షలు అనేవి గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సింది. కేవలం మధ్యలో ఒకటే రోజు సమయం ఉండటంతో ప్రిపేర్ కాలేకపోతున్నాము. ఖచ్చితంగా డిఎస్సి పరీక్షలు కానీ లేదంటే గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయడం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగి ఎక్కడికెక్కడ నిరసన కార్యక్రమాలు కూడా గత వారం 10 రోజులు కూడా కొనసాగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపైన నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా డిఎస్సి పరీక్షలకు గ్రూప్ 2 పరీక్షలకు కేవలం ఒకరోజు సమయాన్ని ప్రిపేర్ కాలేకపోతున్నాము. చాలా వరకు బర్డెన్ గా మాకు ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటిని వాయిదా వేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేశారు. అయితే డిసెంబర్ వరకు కూడా ఈ పరీక్షలన్నింటినీ కూడా వాయిదా వేసింది. అయితే డిసెంబర్ లో మళ్ళీ తేదీలను కూడా కాసేపట్లోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో 783 పోస్టులకు ఇంకా అదనంగా కొన్ని పోస్టులు కూడా చేర్చాలని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆ పెంచిన పోస్టులకు డిసెంబర్ లో పరీక్షలు నిర్వహిస్తారా లేక ఈ 783 పోస్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారనేది మాత్రం ప్రస్తుతం మనకైతే కొంత క్లారిటీ అయితే రావాల్సింది. ప్రస్తుతానికైతే గ్రూప్ 2 అభ్యర్థులు కొంత ఉపశమనంగా ఇది చెప్పుకోవచ్చు మనం. సిద్ధు, ఓకే కిరణ్ భూపతి.